హాయ్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో చాలా విషయాలు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. ఎందుకు కొంతమంది అదృష్టం వెంటాడినట్టు విజయం సాధిస్తారు? ఎందుకు కొంతమంది ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేరు? ఎందుకు కొంతమంది వ్యక్తులు మొదటిసారి చూసినప్పుడే మనకు దగ్గరగా అనిపిస్తారు? ఎందుకు కొన్ని భయాలు మనకు కారణం తెలియకుండానే మనలో లోతుగా ఉండిపోతాయి? ఈ ప్రశ్నలకి సమాధానం మన బయట ప్రపంచంలో లేదు. ఆ సమాధానం మనలో దాగి ఉంది. మనలో దాగి ఉన్న ఒక నిశ్శబ్ద ప్రపంచంలో ఉంది. అది మన అన్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. నా మాటలు వింటున్నారు. ఆలోచిస్తున్నారు. ఇది కాన్షియస్ మైండ్ చేస్తున్న పని. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మన జీవితంలో నిజంగా నడిపేది అది కాదు. మన నిర్ణయాలు, మన భావాలు, మన భయాలు, మన కలలు. ఇవి అన్నీ కూడా మనకు తెలియని ఒక లోతైన వ్యవస్థ ద్వారా ప్రభావితం అవుతున్నాయి. అదే మన అన్‌కాన్షియస్ మైండ్. ఈరోజు మనం ఈ అద్భుతమైన విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుందాం. కానీ ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరికి వచ్చే సమయానికి మీరు మీ గురించి ఒక కొత్త నిజం తెలుసుకుంటారు. ఇది ఒక వీడియో కాదు. ఇది మీ ఆలోచనలోకి చేసే ప్రయాణం. మన మెదడు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వ్యవస్థ. మనిషి చంద్రుడిపైకి వెళ్ళాడు, రోబోట్స్ సృష్టించాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశాడు. కానీ ఇంకా మన మెదడు ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. మన మెదడులో 86 బిలియన్ న్యూరన్లు ఉంటాయి. ప్రతి న్యూరన్ వేల కనెక్షన్లు చేస్తుంది. అంటే మన మెదడు సామర్థ్యం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ కంటే కూడా ఎక్కువ. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మనకు మన మెదడు గురించి చాలా తక్కువ తెలుసు. మనకు తెలిసింది చిన్న భాగం మాత్రమే. మిగతా పెద్ద ప్రపంచం మనకు కనిపించదు. అదే అన్‌కాన్షియస్ మైండ్. మన చిన్నప్పటి నుండి మన జీవితంలో జరిగిన ప్రతి అనుభవం మన అన్‌కాన్షియస్‌లో రికార్డ్ అవుతుంది. మనకు గుర్తు లేకపోయినా మన మెదడు అన్నీ సేవ్ చేస్తుంది. ఒక చిన్న సంఘటన కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న అవమానం, ఒక చిన్న భయం మన లోపల ఒక నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకం మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో చదువుతున్నాడు. ఒకరోజు టీచరు అతని పేపర్‌ని చూసి "నువ్వు చదువులో బలహీనుడు" అని చెప్పింది. ఆ మాట ఒక చిన్న వాక్యం మాత్రమే. కానీ ఆ పిల్లవాడి అన్‌కాన్షియస్‌లో అదొక నమ్మకంగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతను నిజంగానే చదువులో వెనుకబడిపోయాడు. ఎందుకంటే అతను ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అతని అన్‌కాన్షియస్‌లో ఒక ప్రోగ్రామ్ ఉంది. నేను బలహీనుడిని అని. మన జీవితంలో చాలా పరిమితులు మనమే సృష్టించుకుంటాం. ఇప్పుడు మరో నిజమైన కథ. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ బాక్సర్ మొహమ్మద్ అలీ. చిన్నప్పటి నుంచే అతను ఒక మాట చెబుతూ ఉండేవాడు. ఐ యామ్ ద గ్రేటెస్ట్. అతను గొప్పవాడు కాకముందే అలా చెప్పేవాడు. ప్రజలు నవ్వేవారు. కానీ అతను అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. ఆ మాట అతని అన్‌కాన్షియస్‌లో ఒక బలమైన నమ్మకంగా మారింది. తరువాత అతను నిజంగానే ప్రపంచంలో గొప్ప బాక్సర్ అయ్యాడు. ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు. ఇది అన్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు మనం పురాణాలలోకి వెళ్దాం. ఉపనిషత్తుల్లో ఒక గొప్ప వాక్యం ఉంది. యద్భావం తద్భావతి. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు అలా అవుతావు. ఇది తాత్విక వాక్యం మాత్రమే కాదు. ఇది మన అన్‌కాన్షియస్ మైండ్ సూత్రం. మహాభారతంలో అర్జునుడి కథ అందరికీ తెలుసు. ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పరీక్షించాడు. పక్షి మీద బాణం వేయమన్నాడు. కానీ అందరికీ చెట్టు కనిపించింది. కానీ అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించింది. అది కాన్సంట్రేషన్ మాత్రమే కాదు. అది అన్‌కాన్షియస్ ఫోకస్. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన కథ. థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టిన వ్యక్తి. అతను వేల సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒక జర్నలిస్ట్ అడిగాడు, మీరు 1000 సార్లు విఫలమయ్యారు. మీకు ఎలా అనిపించింది? ఎడిసన్ నవ్వుతూ చెప్పాడు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు. పని చేయని 1000 మార్గాలు నేర్చుకున్నాను అని. ఇది సాధారణ ఆలోచన కాదు. ఇది అన్‌కాన్షియస్‌లో ఉన్న బలమైన నమ్మకం. ఇప్పుడు మనం అత్యంత ఆసక్తికరమైన విషయానికి వస్తున్నాం. అన్‌కాన్షియస్ మైండ్ అండ్ యూనివర్స్ కనెక్షన్. మన పురాణాలు చెబుతున్నాయి, ఈ విశ్వంలో ప్రతి విషయం ఒక శక్తి. మన ఆలోచనలు కూడా శక్తి. సైన్స్ కూడా అదే చెప్తుంది. మన మెదడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉత్పత్తి చేస్తుంది అని. మన ఆలోచనలు ఒక రకమైన శక్తి తరంగాలు. మన అన్‌కాన్షియస్‌లో ఏ భావం బలంగా ఉంటే మన మెదడు అదే ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తుంది. మన ప్రపంచం అదే ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. అందుకే కొంతమంది అదృష్టం వెంటాడినట్టు అనిపిస్తుంది. అది అదృష్టం కాదు, అది అన్‌కాన్షియస్ ఫ్రీక్వెన్సీ. ఒక గొప్ప నిజం ఉంది. మన జీవితాన్ని మార్చాలంటే ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదు. మనం మార్చాల్సింది మన అన్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్.
మీరు ఎలా నమ్ముతారో మీ ప్రపంచం అలా తయారవుతుంది. మీరు ఎలా ఆలోచిస్తారో మీ భవిష్యత్తు అలా మారుతుంది. ఈ వీడియో చివరికి వచ్చిన మీరు ఒక ముఖ్యమైన పని చేశారు. మీరు మీ మనసును అర్థం చేసుకోవడానికి ఒక అడుగు వేశారు. చాలామంది బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే తమ లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఆ కొద్ది మందిలో ఒకరు కావచ్చు. అందుకే ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో ముగిసిన తర్వాత ఒకసారి నిశ్శబ్దంగా కూర్చోండి. మీతో మీరే ప్రశ్నించండి. నా జీవితాన్ని ఇప్పటి వరకు నడిపించిన అన్కాన్షియస్ నమ్మకాలు ఏమిటి అని. ఆ ప్రశ్న మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు. ఈ వీడియో మీకు విలువైనదిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ ఈ వీడియోని ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది. మరియు మీ ఆలోచనలను కామెంట్లో రాయండి. ఎందుకంటే కొన్ని కామెంట్లు ఇంకొకరి జీవితాన్ని మార్చగలవు. మళ్ళీ ఇంకొక ఆలోచింపజేసే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రిమెంబర్ దిస్, యువర్ మైండ్ ఈజ్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. యువర్ మైండ్ క్రియేట్స్ యువర్ లైఫ్. జై హింద్.